హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొలంలో వరి విత్తనాలు చల్లేటప్పుడు ఈ విధంగా చేయడం వలన కలుపును 95% వరకు నివారించవచ్చు. ముందుగా 2 సార్లు బురద పొలంలో దున్నిన తరువాత ప్రెటిలక్లోర్ 50 EC అనే కలుపు మందును DAPలో లేదా ఇతర అడుగు పిండిలో లేదా ఇసుకలో కలిపి పొలంలో చల్లిన తరువాత అడుగు పిండి చల్లి మరొకసారి పొలం దున్ని మరుసటి రోజు మరొకసారి పొలం దున్ని గొర్రు తొలిన మరుసటి రోజు వరి విత్తనాలు చల్లడం వలన కలుపును 95% వరకు నివారించవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల వరి విత్తనాలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రెటిలక్లోర్ 50 EC కలుపు మందుకు అయ్యే ఖర్చు ₹650. ఈ బాటిల్ మందు 2 ఎకరాలకు వస్తుంది. ఈ విధంగా కలుపు మందును పొలం దున్నేటప్పుడు చల్లటం వలన కలుపును నివారించి అధిక దిగుబడులను పొందవచ్చు. మొదటగా 2 సార్లు బురద పొలంను దున్నించాను. పొలం దున్నిన తరువాత అడుగు పిండిలో ఈ కలుపు మందును కలిపి చల్లుతున్నాను. పొలంలో కలుపు మందును చల్లిన తరువాత మళ్ళీ అడుగు పిండిని చల్లుతున్నాను. అడుగు పిండి చల్లిన తరువాత మళ్ళీ ఒకసాలు పొలం దున్నిస్తున్నాను. పొలం దున్నిన తరువాత గొర్రు తొలిస్తున్నాను. గొర్రు తొలిన మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో వడ్లు చల్లిస్తున్నాను. ఈ విధంగా చేయడం వలన కలుపును నివారించవచ్చు. అదే విధంగా ఈ కలుపుల నివారణ వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు.
కలుపు మందు చల్లిన పొలంలో కలుపు మాత్రం కొంచెమే పుట్టింది, అది కూడా అక్కడక్కడ మాత్రమే కలుపు కనిపిస్తుంది. కలుపు మందు చల్లని పొలంలో కలుపు విపరీతంగా పుట్టింది. కలుపు మందు చల్లని పొలంలో కలుపు విపరీతంగా పుట్టింది. కలుపు పెరిగి పొలం మీద అడ్డం పడ్డది. 2 సార్లు కలుపు మందు కొట్టిన కలుపు చావలేదు. మళ్ళీ కొత్త కలుపు పుట్టింది. ఈ కలుపులు 2 ఏకమయి పొలాన్ని ఏదగా నివ్వలేదు. లాస్ట్ 3ఓసారి ఓవర్ డోస్తో కలుపు మందు కొట్టాను, కలుపు మొత్తం చనిపోయింది. కాని అప్పటికే పొలం పొట్ట దశలో ఉంది. జరగరాని నష్టం జరిగింది. ఈ కలుపు వల్ల పంట దిగుబడి తగ్గింది. నాకు అధిక నష్టాలు వచ్చాయి. ఈ కలుపు వల్ల నా 2 ఎకరాల పొలాన్ని కోసిన తర్వాత నా పొలం యొక్క వడ్ల లోడును చూడండి, ఎంత తక్కువగా కనిపిస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలుపు మందు చల్లిన పొలంలో చూడండి ఫ్రెండ్స్, కలుపు ఏ విధంగా ఉన్నదో. ఏరేస్ అనే కలుపు మందు ఇసుకలు కలిపి చల్లుతున్నాము. మా నాన్న కలుపు మందును ఇసుకలో కలుపుతున్నాడు. మా నాన్న కలుపు మందును ఇసుకలో కలిపి చల్లుతున్నాడు పొలంలో. కలుపు మందు చల్లిన పొలంలో కలుపు చాలా తక్కువ పుట్టింది. తక్కువ రేట్లో కలుపు మందు తీసుకొచ్చి మా నాన్న పొలంలో కొట్టించాడు. ఆ తర్వాత కలుపు అనేది పూర్తిగా చనిపోయింది. మీరే చూడండి, కలుపు అసలే లేదు పొలంలో. కలుపు మందు చల్లని పొలంలో కలుపు చూడండి ఏ విధంగా ఉన్నదో. నా పొలంలో పొలం కన్నా కలుపు ఎక్కువ ఉన్నది. కలుపు మాత్రం బీభత్సంగా ఫుల్గా పుట్టింది నా పొలంలో. కలుపు మొత్తం నా పొలం మీద అడ్డమడ్డది. 3 సార్లు కలుపు మందు కొట్టాల్సి వచ్చింది. 3ఓసారికి చనిపోయింది కలుపు అంతా. అప్పటికి టైం దాటిపోయి పొలం మొత్తం నాశనం అయిపోయింది. అందుకని నేను ఫ్రెండ్స్, పొలం దున్నేటప్పుడు ముందు జాగ్రత్తగా కలుపు మందు చల్లుకోవడం వలన 80% వరకు కలుపుని నివారించుకోవచ్చు. డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్. ఇది పోయిన సంవత్సరం వీడియో. ఇది కలుపు మందు చల్లని పొలంలో చూడండి ఫ్రెండ్స్, కలుపు ఏ విధంగా ఉన్నదో. కలుపు ఫుల్గా బుట్టి నా పొలం మీద అడ్డమడ్డది. 3 సార్లు కలుపు మందు కొట్టాల్సి వచ్చింది నా పొలంలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతులందరూ తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. మన పొలంలో నాటు పెట్టేటప్పుడు లేదా వడుదలేటప్పుడు ఈ చిన్న టెక్నిక్ ఉపయోగించడం వలన మనకి 50,000 రూపాయలు వరకు మిగులుతాయి ఫ్రెండ్స్. అదే విధంగా చూపిస్తాను. అదివరకు అందరు రైతులు చెప్తూనే ఉన్నారు, కానీ నేను ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సక్సెస్ అయింది. కాకపోతే ఇది ప్రయోగం కాదు, ఒక మందు చల్లటమే. అది కలుపు మందు. పొలం దున్నేటప్పుడు ఫెర్టిలైజర్ 50 EC అనే కలుపు మందును ఇసుకల్లో కానీ లేదా అడుగు పిండిలో కానీ కలిపి చల్లుకోవడం వలన పొలంలో 80% వరకు కలుపును నివారించుకోవచ్చు.
ఒక ఎకరాకు హాఫ్ లీటరు, 2 ఎకరాలకు 1 లీటర్ చొప్పున కలుపు మందును ఇసుకలో గానీ లేదా అడుగు పిండిలో గానీ కలుపుకొని చల్లుకోవడం వలన పొలంలో 80% వరకు కలుపు నివారించుకోవచ్చు. నా పొలాన్ని 2 సార్లు దున్నించాను. కొయ్యకాలు మొత్తం బురదలో మురిగిపోతుంది. ఫెర్టిలాక్లోర్ 50 EC అనే కలుపు మందును ఇసుకలో కలిపి నా పొలంలో చల్లబోతున్నాను. పోయిన యాసంగి పంటకు ఈ విధంగా కలుపు మందు చల్లకపోవడం వలన కలుపు మొత్తం ఫుల్లుగా పుట్టి పొలం మీద అడ్డం పడ్డది. నాకు 50,000 రూపాయలు నష్టం వచ్చింది. అందుకని ముందు జాగ్రత్తగా ఈ కలుపు మందును చల్లుతున్నాను. ఈ కలుపు మందుకు అయ్యే ఖర్చు 650 రూపాయలు. పోయిన యాసంగి పంటకు పొలం దున్నేటప్పుడు కలుపు మందు చల్లకపోవడం వలన నేను పొలంలో వడ్డు చల్లిన 15 రోజులకు కలుపు బాగా పుట్టిందని కలుపు మందు కొట్టించాను. పవర్ఫుల్ మందులు కొట్టించాను. అయినా కలుపు చావలేదు. మళ్ళీ రెండవసారి కలుపు మందు కొట్టించాను. రెండోసారి కలుపు మందు కొట్టించిన కానీ కలుపు చావలేదు. ఇంకా ఫుల్గా పుట్టింది. కలుపు బాగా పుట్టి నా పొలం మీద అడ్డం పడ్డది మొత్తం కలుపు అంతా. పొలం మొత్తం నాశనం అయిపోయింది. మీరే చూడండి ఫ్రెండ్స్, పొలం మీద కలుపు ఏ విధంగా అడ్డం పడదో. మళ్ళీ మూడోసారి కలుపు మందు కొట్టించాను. కలుపు మందు కొట్టించినాక ఈ విధంగా కలుపు చనిపోతుంది. చనిపోయి ఇక పొలం కనిపిస్తుంది కానీ అప్పటికి స్టేజ్ దాటిపోయింది. పొలం మొత్తం ఎండింది. కంకులు కూడా వేసింది. నాకు 1 ఎకరానికి 20 బస్తాల పంట పండింది. చాలా బాధేసింది నాకైతే. మొత్తం 3 సార్లు కలుపు మందు కొట్టించినందుకు నాకు మొత్తం 7,100 రూపాయలు ఖర్చు అయింది నాకు. ఈ కలుపు వలన యాసంగి పంటకు నష్టం వచ్చిందని వానాకాల పంటకు పొలం దున్నేటప్పుడు పొలంలో కలుపు మందు చల్లాను. కలుపు మందు చల్లిన 2 రోజులకు వరి విత్తనాలు చల్లాను. వరి విత్తనాలు చల్లిన నెల 15 రోజులకు కలుపు మందు కొట్టాను పొలంలో. కలుపు మందు కొట్టిన తర్వాత నా పొలంలో కలుపు పూర్తిగా చనిపోయింది. రెండోసారి కూడా కలుపు మందు కొట్టలేదు. మూడోసారి కూడా కలుపు మందు కొట్టలేదు. మొదటిసారి కలుపు మందు కొట్టాను. మొదటిసారి కలుపు మందు కొట్టినందుకు నాకు 2,000 రూపాయలు ఖర్చు అయింది. ఈసారి తక్కువ ఖర్చుతోటి కలుపును నివారించాను. పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. ఎకరానికి 35 బస్తాల పైన పంట పండింది నాకు. అందుకని ముందు జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ యాసంగి పంటకు కలుపు మందు చల్లుతున్నాను. ఫస్ట్ 2 సార్లు పొలం దున్నించాను. 2 సార్లు పొలం దున్నిన తర్వాత 2 రోజుల తర్వాత పొలంలో కలుపు మందు చల్లుతున్నాను. కలుపు మందు చల్లిన తర్వాత 2 సార్లు పొలం దున్నిస్తున్నాను. కలుపు మందు చల్లిన 2 రోజులకు పొలంలో డిఏపి లేదా అడుగుపిండి చల్లుకోవాలి. అడుగుపిండి లేదా డిఏపి చల్లిన తర్వాత పొలాన్ని దున్ని గొడ్డుతోలి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు ఈ పొలంలో వరి విత్తనాలు చల్లుకోవచ్చు, వడ్లు చల్లుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన కలుపును 80% వరకు నివారించుకోవచ్చు. రైతులందరూ ఈ విధంగా చేయండి. కలుపును నివారించుకోండి. పొలంలో అధిక దిగుబడులు పొందండి.